సో అలా తీసుకో. Is it fine? Hello? Hello, Sidhu. Yes, ma'am. Yeah. Can I move to the next slide? Yes, ma'am. Yeah. Yes, ma'am. See, here you can see the demand determinant factors. So what factors basically influence the demand here, right? So demand వస్తుంది ఓకే, మనం ఇందాక ప్రైస్ అండ్ టైం గురించి మాట్లాడాము. డిమాండ్ అనేది ప్రైస్ అండ్ టైం పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఇంక చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దీస్ ఆల్ ఫ్యాక్టర్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద డిమాండ్ ఫర్ ఎ పర్టిక్యులర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసినా, సర్వీస్ పర్చేస్ చేసినా, సో ఈ అన్ని పాయింట్స్ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, right? So first we'll talk about the price of the same product, right? Price of the same product. I'll use the pen here. Okay, so price of the product. So that you can say it as price of the product X. If price of product X is more, right? For example, onion price 100 rupees on the రోజున. సో ఫ్యామిలీలో ఏం థింక్ చేస్తాం, ఇట్స్ టూ హై, మనం తక్కువ క్వాంటిటీ యూజ్ చేయాలి ఈ వీక్ అంతా అనుకుంటామా లేదా? ఫ్యామిలీలో చాలా ఎక్కువ ఉంది 100 రూపీస్ అంటే, బేసికలీ మనకి 40-50కి వచ్చేది కదా, ప్రైస్ చాలా పెరిగిపోయింది, ఒకవేళ తగ్గితే మనం ఇంకెక్కువ కన్జ్యూమ్ చేయొచ్చు, సో ఈ వీక్ ఏం చేద్దాం ఫ్యామిలీలో, డైలీ 2 యూజ్ చేసే దగ్గర 1 యూజ్ చేద్దాం, అంతేనా? అలాగే చేస్తారు కదా ఫ్యామిలీస్లో. Yes, ma'am. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సో ఎప్పుడైతే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఎక్కువ అవుతుందో, సో ఆ టైంలో డిమాండ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. బికాస్ customer will purchase the less quantity. Whenever the price is high, customer will purchase the less quantity of the goods, right? So whenever the price decreases, right? So whenever the price decreases, obviously consumer will increase the quantity of the demand. Just assume price of the onion is 100 rupees. Customer will consume 1 kg of the onion per week. Per week, right? So if that price decreases Yes, to 50 rupees, consumer again he'll increase its quantity to 2 kgs. Instead of the 1 kg, they'll consume 2 kgs, right? So first 100 ఉంది కాబట్టి 1 kg తో సరిపెట్టుకుందాము ఈ వీక్ లో. లేదు నెక్స్ట్ వీక్ ఏమైంది, 50కి తగ్గిపోయింది, సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg మనం ఇంకా 2 kgs కూడా యూస్ చేసుకోవచ్చు. సో యూ కెన్ అబ్జర్వ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ డిమాండ్ హియర్, inverse relation. That means they are moving in the opposite direction, right? So price of the product, when it is high, demand for that product is decreasing here. When price of the product is decreasing, the demand is goes on increasing here. So you can observe the inverse relation between the price and quantity of the demand for the same product. You are taking only onion yes, ma'am. here, right? Got it? That is about the price. That means this price is going to determine the quantity demand for the product here. That is about the price. Price and demand will always have the inverse relation. సో మీకు అది పాయింట్స్ కావాలి అంటే రఫ్గా కూడా రన్నింగ్ నోట్స్లో పాయింట్ నోట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ప్రైస్ అండ్ డిమాండ్ Sure, విల్ హ్యావ్ ద, యా ఏదైనా yes, చెప్పారా? ma'am. Not yes, ma'am. ప్రైస్ అండ్ డిమాండ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ద ఇన్వర్స్ రిలేషన్, రైట్? ఈ సింబల్ ఒకటి, ఆ స్టేట్మెంట్ ఒకటి నోట్ చేసుకుంటే చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ద ఇన్కమ్, రైట్? సో ఇన్కమ్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, హౌ ద ఇన్కమ్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద క్వాంటిటీ డిమాండ్, రైట్? సో హియర్ ఇన్కమ్, ఇఫ్ ఐ హ్యావ్ ఎ మోర్ ఇన్కమ్, ఓకే, సో లేదంటే మిమ్మల్ని తీసుకోండి, యు ఆర్ ఎర్నింగ్ మచ్ ఇన్కమ్, పర్ మంత్ ఒక 50,000 ఆర్ 80,000 అర్న్ చేస్తున్నారు. సో అట్ దాట్ టైమ్ యూ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ విష్, రైట్? సో నాకు చాలా వాంట్స్ ఉన్నాయి, మా ఇంట్లో ఇది ఉండాలి, మా ఇంట్లో అది ఉండాలి, నేను ఇది తీసుకోవాలి, నేను పర్సనల్ కేర్స్ ఇలా తీసుకోవాలి, ఇలా వాడాలని చెప్పేసి యూ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ డ్రీమ్స్, రైట్? సో అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటారు. మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్ బికాస్ యూ హ్యావ్ ద లాట్స్ ఆఫ్ ఇన్కమ్, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ ఆబ్వియస్గా ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో లేదు, సో నా ఇన్కమ్ లెవెల్స్ వెరీ లో, రైట్? సో at that time, what Yes, will I ma'am. do?
I'll just purchase the less quantity of the goods because I'm earning only 10,000 per month. I cannot spend that amount in each and all things what I want, right? So నాకు ఒక లైక్ ఓన్ బైక్ లో డ్రైవ్ చేయాలి, ఫ్యూయల్ యూజ్ చేసుకోవాలి, రైట్? సో నాకు ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాను? ఐ ప్రిఫర్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఆర్టీసీ బస్ యూజ్ చేస్తాను బికాస్ మై ఇన్కమ్ ఇస్ వెరీ లో, రైట్? సో బ్రేక్ఫాస్ట్ బదులు సమ్ అదర్ థింగ్స్ ఐ సప్లిమెంట్ యూజ్ చేస్తాను. సో బికాస్ ఇంత తక్కువ అర్న్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది? డిమాండ్ కూడా డిక్రీజ్ అవుతుంది because I cannot afford for each and everything here. So if my income level is low, I'm earning low income. That means there is a tendency to purchase the low quantity of the goods. నాకు ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు నేను తక్కువ ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తాను. సో ఆబ్వియస్గా డిమాండ్ నా సైడ్ నుంచి ఏమవుతుంది? తగ్గిపోతుంది, రైట్? సో ఇఫ్ ఇన్కమ్ ఇంక్రీజెస్, I can able to earn more and more income. Then I can able to purchase more and more products into my house. So by that, demand is going to be increases here, right? If you observe the relationship between the income and demand here, moves in the same direction, right? If income increases, demand increases. If income decreases, demand also gets decreases. You can see the positive relation here, right? Both will move in the same direction. That means income and demand will have the proportionate relationship. So here in case of price, it have the inverse relation, price and demand. But in case of income and demand, it have the proportionate relationship. Is it clear to you? Yes, ma'am. The relationship between price and demand, income and demand. Yes. Yeah. So this is for the normal goods, right? In case of the normal goods, you can apply this relation between income and demand. Ledu. If you talk about the inferior goods and superior goods, first of all, what do you mean by inferior good? What do you mean by superior good? Right? So just నా దగ్గర ఒక బ్రెడ్ ఉంది, కేక్ ఉంది. నీకు ఏది ఎక్కువ వాల్యూ అనిపిస్తుంది దాంట్లో? బ్రెడ్ అండ్ Cake, ma'am. కేక్. కేక్. So here cake is considered as superior good, bread is considered as inferior good. That means which Yes. comes for the cheaper rate, which have the less quality, that is called as the inferior good. Which have the higher price, which is expensive, and which have the more value, more quality, that is superior good, right? తక్కువ రేట్లో వచ్చేది, తక్కువ క్వాలిటీ ఉన్నదాన్ని ఇన్ఫీరియర్ గూడ్ అంటాం. ఎక్కువ రేట్లో వచ్చి ఎక్కువ Yes, ma'am. క్వాలిటీ ఉన్నదాన్ని సుపీరియర్ గూడ్ అంటాం. ఓకే. సో ఇక్కడ మనకి ఇన్కమ్స్ మన ఇండియాలోనే తీసుకోండి. లాట్స్ ఆఫ్ పీపుల్ విత్ డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్, లోయర్ ఇన్కమ్ పీపుల్, మిడిల్ ఇన్కమ్ పీపుల్, అప్పర్ ఇన్కమ్ పీపుల్, రైట్? సో ఒక ప్రోడక్ట్ని కంపెనీ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు అంటే అందరి క్లాసెస్ని తీసుకోవాలి. ఓకే. లో లెవెల్ ఎవరు, మిడిల్ క్లాస్ ఎవరు, హైయర్ క్లాస్ ఎవరు మైండ్లో పెట్టుకొని దే హ్యాస్ టు లాంచ్ ద ప్రోడక్ట్, రైట్? అంతే కదా, అందరినీ మైండ్లో పెట్టుకొని లాంచ్ చేయాలి. సో ఇక్కడ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద లోయర్ ఇన్కమ్ పీపుల్, సో లోయర్ ఇన్కమ్ పీపుల్ ఆల్వేస్ విల్ అర్న్ లోయర్ ఇన్కమ్. సో వాళ్ళకి ఒక డేకి ఎంత సఫిషియంటో అంతే అర్న్ చేస్తారు. జస్ట్ ఒక లేబర్ని తీసుకోండి, డైలీ లేబర్, ఒక రోజుకి వర్క్ చేసే వాళ్ళు ఒక 6 గంటలు 7 గంటలు వర్క్ చేస్తారు, ఒక 500 వస్తుంది వాళ్ళకి, ఆ రోజుకి సరిపోతుంది. వాళ్ళ దగ్గర సేవింగ్స్ అంటూ పెద్దగా ఏమి ఉండవు, ఓకేనా? సో వాళ్ళు Yes, ఏం sir. చేస్తారు? ఆ రోజుకి తగ్గట్టుగా గూడ్స్ తీసుకుంటారు, ప్రోడక్ట్స్ తీసుకుంటారు, సర్వీసెస్ తీసుకుంటారు. సో వాళ్ళు ఏం కాన్సన్ట్రేట్ చేస్తారు? హయ్యర్ అఫోర్డబుల్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ తీసుకుంటారా? నో. సో వాళ్ళు ఏదైతే తక్కువ రేట్లో వస్తుందో వాటిపైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు, రైట్? సో వాళ్ళ ఇన్కమ్ ఒకవేళ పెరిగింది అనుకోండి, నాకు ఈరోజు 500 వస్తుంది, సో నాకు మార్నింగ్ నాకు గ్రాసరీస్, నాకు ఇంత రైస్ కావాలి, ఇంత ఆనియన్ కావాలి, ఇంత మిర్చి కావాలి, ఇంత వెజిటేబుల్స్ కావాలి, ఇంత ఆయిల్ కావాలి నా ఇంట్లో, ఇలా చూసుకుంటారు వాళ్ళు, అంతే కదా? సో అప్పుడు ఏంటి, ఆ 500ని డివైడ్ చేస్తారు, ఈ 500ని ఎక్కడెక్కడ ఎంతైతే పెట్టాలి అని చెప్పేసి. సో హై ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్కి, హై క్వాలిటీ ప్రోడక్ట్స్కి వాళ్ళు వెళ్ళరు, ఓకేనా? సో దట్ ఈస్ దేర్ థింగ్. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇన్ఫీరియర్ గూడ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు. లేదు, సో అదే లేబర్ ఇన్కమ్ 500 నుంచి 1500కి రీచ్ అయింది, పర్ డేకి 1500 పే చేస్తున్నారు. అప్పుడు ఇన్ఫీరియర్ గుడ్ పర్చేస్ చేస్తాడా? బ్రెడ్ బదులు ఒక రోజు కేక్ తీసుకుంటారు, నార్మల్ Yes, చీప్ ma'am. పొటాటోస్ బదులు మంచి పొటాటోస్ తీసుకుంటారు. ఓకే. నార్మల్గా మామూలుగా కర్రీస్ చేసుకునే బదులు కొంచెం పులావ్ టైప్లో సంథింగ్ చికెన్ తీసుకొచ్చుకోవడం వెజిటేబుల్ ప్లేస్లో అలా యూస్ చేస్తారు, ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్కి వెళ్తారు. అప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తావు? సో వెన్ ఎవర్ ద ఇన్కమ్ ఇంక్రీజెస్ హియర్, the demand for inferior good decreasing, and whenever the income increases, demand for superior good is going to be increase, right? So draw chestanu malli. So this is income, right? So if income increases,
రైట్. సో నేను ఇక్కడ ఇన్ఫీరియర్ గుడ్ ఎలా రాస్తాను అని అంటే ఐ జి. సో ఇది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవుతుంది, యా, సుపీరియర్ గుడ్కి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సుపీరియర్ గుడ్కి ఇంక్రీజ్ అవుతుంది. రైట్. ఓకే. సో బికాజ్ ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంకా మనం తక్కువ క్వాలిటీవి తినాలా, ఎక్కువ తీసుకోవచ్చు కదా, మనం స్పెండ్ చేయొచ్చు కదా, ఎర్నింగ్ కదా అన్న థాట్ వాళ్ళకి వస్తుంది. రైట్. సో నార్మల్ కేసులో ఏంటి, ఇన్కమ్ పెరిగితే డిమాండ్ పెరగాలి, ఇన్కమ్ తగ్గితే డిమాండ్ తగ్గాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫీరియర్ అండ్ సుపీరియర్ గుడ్స్ ఏమవుతుంది, ఇఫ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ డిమాండ్ ఫర్ ఇన్ఫీరియర్ గుడ్ డిక్రీజెస్, డిమాండ్ ఫర్ సుపీరియర్ గుడ్ ఇంక్రీజెస్ అండ్ వైస్ వర్సా. దట్ మీన్స్ ఇఫ్ ఇన్కమ్ డిక్రీజ్ అయింది అనుకోండి, ఈ కేసు ఏమవుతుంది, ఆపోజిట్ అవుతుంది. ఇఫ్ ఇన్కమ్ డిక్రీజెస్, inferior good demand increases, demand for superior good Yes, ma'am. decreases. ఓకే, నా ఇన్కమ్ తగ్గినప్పుడు మళ్ళీ నేను ఇన్ఫీరియర్ గుడ్కి వెళ్ళిపోతాను. సో ఇన్ఫీరియర్ గుడ్ ఏమవుతుంది, డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ Yes, బిట్వీన్ ma'am. ద ఇన్కమ్ అండ్ డిమాండ్. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? Yes, హలో. ma'am. Clear, ma'am. ఓకే. సో షెల్ ఐ కంటిన్యూ? అర్థమవుతుందా చెప్పేది? ఎక్కడైనా ఫాస్ట్ అవుతుందా? Yeah, అర్థమవుతుంది. ఓకే. లేదు ma'am, అర్థమవుతుంది. సో కంటిన్యూ చేయాలా? Yes, ma'am. Okay. So expectations about the future. Okay. So expectations about the future ante, so it may be about income, it may be about the prices. For example, okay, so na income future lo increase అవుతుంది. Now for suppose I am just earning 50,000. నేను ఈ రోజుకి ఈ మంత్కి 50,000 ఎర్న్ చేస్తున్నాను. సో అకార్డింగ్ టు దట్ నేను ఏం చేస్తాను, నా ఫ్యామిలీలో థింగ్స్ అన్ని ప్లాన్ చేసుకుంటాను. Means I'll plan for my budget, what to spend, where to spend, how to spend, how much quantity I need to get. ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, నా ఫ్యామిలీకి ఎంత సఫిషియెంట్ సరిపోతుంది, అకార్డింగ్ టు దట్ 50,000 ఐ విల్ ప్లాన్. రైట్. ఫర్ సపోజ్ దట్ ఇన్కమ్ ఆఫ్టర్ 6 months ఇట్ మే ఇంక్రీజ్ టు 1 lakh. అది ప్రమోషన్ అయినా రావచ్చు, లేదంటే నేను జాబ్ అయినా షిఫ్ట్ అవ్వచ్చు, లేదంటే ఇంకా బిజినెస్ నుంచి నాకు ప్రాఫిట్స్ అయినా రావచ్చు. సో నేను ఏదైతే Yes, ma'am. చేస్తున్నానో అందులో నా ఇన్కమ్ 6 months అయితే ఇంక్రీజ్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మై ఎక్స్పెక్టేషన్ ఈజ్ అబౌట్ మై ఫ్యూచర్ ఇన్కమ్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజ్. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాను, నాకు 6 months తర్వాత ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. సో నౌ ఐ కెన్ ఈజీలీ స్పెండ్ వితౌట్ ఫియర్, ఐ కెన్ ఈజీలీ స్పెండ్ ఆన్ ప్రజెంట్ వాట్ ఐ వాంట్. రైట్. ఏమీ సేవింగ్స్ లేకుండా నార్మల్గా ఇప్పుడు నేను ఏవైతే కావాలనుకుంటున్నానో ఐ కెన్ టేక్ ఆల్ ద థింగ్స్. సో ఒక ఫ్లాట్ ప్లాన్ చేసుకుంటాను, ఒక ఈఎంఐ ప్లాన్ Yes, చేసుకుంటాను, ma'am. ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ప్లాన్ చేసుకుంటాను. రైట్. ఐ కెన్ స్పెండ్ మోర్ ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఐ కెన్ డూ ద ఈఎంఐస్. రైట్. సో దాట్ ఐ కెన్ డూ. When will I expect my income is going to be increase? At present demand is going to be increases. So not in that case A. Right. My income is going to be decrease in the future. After 6 months నాకు జాబ్ ఒకవేళ నేను చేయకూడదు అనుకుంటున్నాను, నా బిజినెస్ ఒక 2 months స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు ఏమవుతుంది, నా ఇన్కమ్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది. రైట్. సో ఎట్ ప్రజెంట్ వాట్ Yes, విల్ ఐ ma'am. థింక్, ఐ నీడ్ టు సేవ్ మై మనీ. 50,000 ఉంది, దీంట్లో ఒక 10,000 సేవ్ చేసుకోవాలి. ఐ నీడ్ టు కట్ డౌన్ మై కాస్ట్. ఐ నీడ్ టు గెట్ ద థింగ్స్ వెరీ లెస్ క్వాంటిటీ. ఐ నీడ్ టు యూస్ వెరీ లెస్ క్వాంటిటీ ఆఫ్ ద గూడ్స్ బికాస్ ఐ నీడ్ టు సేవ్ ద మనీ ఫర్ ద ఫ్యూచర్. రైట్. బికాస్ Yes, ఐఎమ్ గోయింగ్ టు గెట్ వెరీ లెస్ మనీ ఇన్ ద ఫ్యూచర్. తక్కువ వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు కొంచెం సేవింగ్ చేసి పెట్టుకుంటాను, తక్కువ క్వాంటిటీ యూస్ చేస్తాను. నేను ఒక 1 kg యూస్ చేసే దగ్గర 1/2 kg యూస్ చేస్తాను, ఆ మనీని సేవ్ చేస్తాను. రైట్. దట్ ఈస్ అబౌట్ మై ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ద ఫ్యూచర్ ఇన్కమ్. ఒకవేళ ఎక్కువ వస్తుంది అనుకుంటే ఇప్పుడు ఎక్కువ తీసుకుంటాను, తక్కువ వస్తుంది అనుకుంటే ఇప్పుడు తక్కువ తీసుకొని ఫ్యూచర్కి సేవ్ చేసుకుంటాను. రైట్. దట్ ఈస్ అబౌట్ ద ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ద ఫ్యూచర్ ఇన్కమ్స్. రైట్. yes, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రైజెస్. ఇందులోనే ఇంకో పాయింట్ కూడా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ద ఫ్యూచర్ ప్రైజెస్. ఫర్ సపోజ్ ఫ్యూచర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, దేర్ మే బి ఏ ఛాన్స్ టు ఇంక్రీజ్ ద ప్రైస్, రైజ్ ఇన్ ద ప్రైస్ ఇన్ ఫ్యూచర్. రైట్. అప్పుడు ఏం చేస్తాను, అప్పుడు దాకా వెయిట్ చేయడం ఎందుకు, ఎక్కువ అయ్యేంత వరకు ఇప్పుడే తీసి పెట్టేసుకున్నాను. సో జస్ట్ టేక్ ఎగ్జాంపుల్ యాజ్ గోల్డ్. ఓకే. సో నౌ గోల్డ్ ప్రైస్ ఈస్ సమ్ అరౌండ్ 80,000. ఆన్ యావరేజ్గా 77 ఆర్ 80,000 ఉండింది ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇట్స్ yes, ఫైన్. ma'am. ఆఫ్టర్ 6 months ఏమవుతుంది, ఒక 1.2కో 1.3కో వెళ్తుంది. సో ఓకే, అదేంటి, సో స్టాక్స్, షేర్స్, ఆఫ్టర్ ఆల్ అనాలిసిస్, మార్కెట్ అనాలిసిస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఓకే 6 months తర్వాత గోల్డ్ రేట్ పెరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది.
ఓకే, ఒక 1 lakh 1.2 lakh అవుతుంది. అప్పుడు Yes, ma'am. తీసుకోవడం బెస్టా, ఇప్పుడు తీసుకోవడం బెస్టా? ఇప్పుడే తీసుకోవడం బెస్ట్. కదా. సో ఐ హ్యావ్ ఎ మ్యారేజ్, లైక్ మా ఇంట్లో మ్యారేజ్ ఉంది ఆఫ్టర్ 6 months, బట్ ఆ టైంలో నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో నాకు అప్పుడు అవసరం ఉన్న నేను ఇప్పుడు ఏం చేస్తాను, అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడే తీసి పెట్టుకుంటాను. రైట్, నాకు ఎన్ని 5 tulas కావాలా 10 tulas కావాలా, నేను ఇప్పుడే తీసి పెట్టుకుంటాను. Yes, రైట్. ma'am. సో వెన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్యూచర్ ప్రైస్ ఈస్ గోయింగ్ టు బి రేస్, దెన్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఫర్ దట్ కమోడిటీ ఇంక్రీజెస్ అట్ ద కరెంట్ సిచ్యుయేషన్. రైట్. సో ఫ్యూచర్లో ప్రైస్ పెరుగుతుంది అన్నప్పుడు కరెంట్ డిమాండ్ పెరుగుతుంది. రైట్. నాట్ ఇన్ దాట్ కేస్, ఏ ఫ్యూచర్ ప్రైస్ ఈస్ గోయింగ్ టు బి రెడ్యూస్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, ఇప్పుడు 80 ఉంది, 50కి వచ్చేస్తుంది, 6 months తర్వాత తగ్గిపోతుంది, షేర్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో నాకు మార్కెట్ అనాలిసిస్ ప్రకారం ఫ్యూచర్ ప్రైస్ 40కే వచ్చేస్తుంది. ఓకే, 80 నుంచి 40 పడిపోతుంది. అలాంటప్పుడు మనం ఇప్పుడు తీసుకుంటామా? నో కదా, బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి డౌన్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు 80 ఉంది, అప్పుడు 40 అవుతుందంట, 50 అవుతుందంట. సో విల్ వెయిట్, రైట్? సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అట్ ప్రజెంట్ సిచ్యువేషన్, విల్ వెయిట్ అండ్ విల్ టేక్ అట్ దట్ పర్టికులర్ టైం. అంతే కదా. Yes, ma'am. Yeah, that Yes, is ma'am. about the expectations about the future prices and future incomes, right? Okay. So next thing is taste and preferences. So also called as habits, right? So buyer, if they are showing favorism, okay, they are favor into the particular product, their taste and their preferences are in favor to the particular product or services, then they'll purchase and the demand for that product is going to be increase, right? If not, if the customer taste and preferences are against the product, right, against the product, then there is no demand because they won't purchase the product. For example, buyers are very much interested to wear jeans. It's going on trend and it's in a fashion, right? So everybody will shows interest, will prefer to wear the jeans. Then jeans selling firms will have the much demand when compared with the other firms, right? Like formal pants, etc. Right? If jeans Yes, got ma'am. a fashion, okay, nobody is wearing the jeans. It's not in a fashion. It got a fashion. It's not a trend. Then what will happen? Jean selling firms will have the less demand for their product. So always taste and preferences will prefer, like that should be favor to the product, then only demand will be increases. If not, the demand will be decreases, right? If Maggi is there, Ippy is there, right? If most of the people showing interest to eat a Maggi compared with the Ippy, then Maggi firm will have the much demand when compared with the Ippy. You Yes, are aware ma'am. about that, right? Maggi noodles and Ippy noodles, right? Yeah, yeah. So how you are showing your interest, that means by your interest, okay, in which they have the interest. If their taste and their preferences are in favor to the product, then that firm will have the much demand when compared with the other firms, right? That is about the taste and preferences. Next, climatic conditions and weather, right? Climatic conditions and weather. You can take just example as, I'll explain you with the example here. Seasonal products, right? So rainy season, winter season, and summer season, right? Yes, ma'am. So based upon the seasons, the products are going to be demanded here. So just if you can observe higher demand for the cool drinks, higher demand for ACs, higher demand for the refrigerator. In which season? ఏ సీజన్ లో ప్రిఫర్ చేస్తావు? కూల్ డ్రింక్ తాగాలి, మన ఇంట్లోకి ఏసీ ఉండాలి, రన్ అవ్వాలి, Summer. రిఫ్రిజిరేటర్ యూస్ చేయాలి సమ్మర్ లో, రైట్? సో మీన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద మచ్ డిమాండ్ ఫర్ ద కూల్ డ్రింక్స్, much demand for the ACs, much demand for the refrigerator in summer season. వింటర్ సీజన్ లో ప్రిఫర్ చేయండి, ఓకేనా? అండ్ రైనీ సీజన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద మచ్ డిమాండ్ ఫర్ రెయిన్ కోట్స్, much demand for the umbrellas, etc. Winter season, you can expect the demand for sweaters, rugs, etc. Right? So depend upon the season, climatic conditions, the demand is going to be varies here, right? So winter lo ACs purchase chestara, very less quantity, 1 or 2 people will purchase in winter season, right? Until and unless it's not used, Yes, right? ma'am. So depends upon the climatic condition, the demand is going to be varies here. The demand is determined for the commodity depends upon the climatic conditions. That means weather, seasons, right? So this is about the climatic conditions here. Next, quality. So depends upon the quality also we can go for the product, right? So if product is having much quality,
right? We'll go for that. And here, in this Yes, case, we can also refer the prices. Okay, if two products will have the same price, right? Two mobile phones, if you compare, both will have the same features, right? Both will have the same features, both will have the same price. But performance is much in product X, that means mobile X. Performance is a little bit less in mobile Y. ఓకే, మొబైల్ ఎక్స్లో కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది, మొబైల్ వైలో పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంది. ఓకేనా? ఏ ప్రోడక్ట్ తీసుకుంటారు? అన్ని ఫీచర్స్ సేమ్ ఉన్నాయి, ప్రైస్ కూడా సేమ్ ఉంది. ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? యు ఆర్ సీయింగ్ ద పర్ఫార్మెన్స్, దట్ మీన్స్ క్వాలిటీ. సో డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ యు ఆర్ గోయింగ్ టు చూస్ ద ప్రోడక్ట్, రైట్? సో yes, ఆబ్వియస్లీ ఏం చేస్తాము? ప్రోడక్ట్ ఎక్స్ ప్రిఫర్ చేస్తాము, బికాస్ పర్ఫార్మెన్స్ ఈస్ మోర్ వెన్ కంపేర్డ్ విత్ ద product by mobile by. So obviously I'll see the quality, yes, I'll get the product, right? If it is have the more quality, demand will be more. If it is have the less quality, demand will be less, right? Next, yes, ma'am. prices of other goods. So ఇక్కడ other goods in the sense related goods, right? సో రిలేటెడ్ గూడ్స్, ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్లో ఏం చూసాము? ప్రైస్ ఫర్ సేమ్ ప్రోడక్ట్, క్వాంటిటీ డిమాండ్ ఫర్ ద సేమ్ ప్రోడక్ట్. ఒకే ప్రోడక్ట్ ప్రైస్ తీసుకొని ఆ ప్రైస్ వ్యారీ అవుతే డిమాండ్ ఎలా వ్యారీ అవుతుందో చూసాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ హియర్ రిలేటెడ్ గూడ్స్, రైట్? సో ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఇంకో ప్రోడక్ట్ యొక్క డిమాండ్ని డిసైడ్ చేస్తుంది, right? So price of one product will influence the demand for the another product. So that goods are called as the related goods. Here in the related goods, we have two types, substitute goods and complementary goods, right? So రెండు రకాల గూడ్స్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీ. సో హియర్ సబ్స్టిట్యూట్ గూడ్స్ మీన్స్ ఆల్టర్నేటివ్. ఒకవేళ నాకు ఆ ప్రోడక్ట్ కావాలి ఉంది అంటే అది తీసుకుంటాను, అది లేదు అంటే ఇంకో ప్రోడక్ట్తో కూడా నా సేమ్ వాంట్ని సాటిస్ఫై చేసుకుంటాను. దట్స్ కాల్డ్ సబ్స్టిట్యూట్స్, రైట్? సబ్స్టిట్యూట్స్ హియర్ జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ టీ అండ్ కాఫీ. ఐ నీడ్ రిలాక్సేషన్, నాకు ఒక హార్డ్ డ్రింక్ కావాలి, నాకు టీ తాగినా ఓకే, కాఫీ తాగినా ఓకే. బట్ based upon the price, I'll go, right? I'll compare the two product price here, I'll decide to have, right? So here, ఒకవేళ నాకు టీ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ పర్ కప్ ఉంది. ఓకే, టీ ప్రైస్ ఎంత? 20 రూపీస్ ఉంది. కాఫీ ప్రైస్ వచ్చేసి 15 రూపీస్ ఉంది. ఏది ప్రిఫర్ చేస్తావు? విచ్ వన్ విల్ యూ ప్రిఫర్? టీ ప్రైస్ ఈస్ 20, ma'am. కాఫీ ప్రైస్ ఈస్ 15 రూపీస్. నీకు ఏది ఇంట్రెస్ట్ చూపిస్తావు? Coffee, ma'am. Coffee, because it's has a less price, right? Yes, So ma'am. suppose assume, so whenever the price of tea, just simple rasnan, if it is like 10 rupees, okay? So when the price of tea is 10 rupees, then coffee demand is just assume it as 10 cups, okay? సో ఎప్పుడైతే టీ ప్రైస్ 10 రూపీస్ ఉంటుందో కస్టమర్స్ ఏం చేస్తున్నారు? కాఫీ 10 యూనిట్స్ తీసుకుంటున్నారు, రైట్? సో ఇక్కడ టీ తాగే వాళ్ళు ఉన్నారు, కాఫీ తాగే వాళ్ళు ఉన్నారు. బట్ హియర్ వీఆర్ కంపేరింగ్ ద ప్రైస్ ఆఫ్ వన్ ప్రోడక్ట్ అండ్ డిమాండ్ ఫర్ అనదర్ ప్రోడక్ట్. సో ఇదేంటి? ప్రైస్. సో ఇదేంటి? డిమాండ్, రైట్? Yes, ma'am. ప్రైస్ ఆఫ్ టీ, డిమాండ్ ఫర్ కాఫీ. సో ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్లో ఏమైంది అంటే టీ ప్రైస్ సడన్గా 20 రూపీస్కి ఇంక్రీజ్ అయింది. ఓకే, సడన్లీ టీ ప్రైస్ ఇంక్రీజెస్ టు 20 రూపీస్. దెన్ కస్టమర్స్ ఏం చేస్తారు? కాఫీ ప్రైస్ 15 రూపీసే ఉంది కదా, అందులో ఏం చేంజ్ అవ్వలేదు. టీ ప్రైస్ 10 రూపీస్ నుంచి 20 రూపీస్కి చేంజ్ అయింది. నువ్వు టీ తాగుతావా? No, ma'am. ఆ కేసులో ఏం చేస్తాము? కాఫీకి వెళ్ళిపోతాము. అప్పుడు టీ ఏమవుతుంది? డిమాండ్ తగ్గిపోయి కాఫీ డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ Yes, ma'am. అవుతుంది. సో ఇంతకుముందు 10 కస్టమర్సే కాఫీ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు టీ తాగే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని షిఫ్ట్ చేసుకొని కాఫీకి వచ్చేస్తారు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? నెంబర్ కాఫీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో టీ ప్రైస్ 10 రూపీస్ ఉన్నప్పుడు కాఫీ ప్రిఫర్ చేసే వాళ్ళు 10 మెంబర్సే ఉన్నారు. బట్ టీ ప్రైస్ ఇంక్రీజ్ చేశారు, అప్పుడు అందరూ కాఫీకి షిఫ్ట్ అవుతున్నారు, రైట్? సో ఏమవుతుంది? కాఫీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. So whenever tea price increases, right, demand for coffee also increases and vice versa, right? That is about the substitute impact. Okay, price of one commodity
అండ్ డిమాండ్ ఫర్ అనదర్ కమోడిటీ మూవ్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఒకటి ఇంక్రీజ్ అవుతే ఇంకోటి కూడా ఇంక్రీజ్ అవుతుంది. టీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది? టీ ఎవరు తీసుకోరు, ఇంట్రెస్ట్ చూపించారు, కాఫీకి వెళ్ళిపోతారు. సో కాఫీ డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. లేదు టీ ప్రైస్ తగ్గితే ఏమవుతుంది? అప్పుడు టీయే ప్రిఫర్ చేస్తారు, కాఫీ ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి కాఫీ డిమాండ్ తగ్గిపోతుంది. టీ ప్రైస్ తగ్గితే కాఫీ డిమాండ్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే అందరు టీ తీసుకుంటారు కదా. Okay, so that is the point. So price of tea increases, Yes, ma'am. demand for coffee also increases. రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో, పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తాయి. ఒకవేళ టీ ప్రైస్ తగ్గితే కాఫీ డిమాండ్ కూడా తగ్గుతుంది, రైట్? సో దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ గూడ్స్, ప్రైస్ అండ్ demand will have the proportionate relationship, right? Yes, Price of ma'am. one commodity, demand for the another commodity will have the positive relation, proportionate relationship. Okay, next, complementary goods. Okay, so complementary goods means here, so ఇక్కడ మీకు ఇంకా సబ్స్టిట్యూట్ కావాలంటే లాట్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో, రెగ్యులర్ లైఫ్లో కూడా. ఇది టీ అండ్ కాఫీ, పెప్సీ అండ్ కోక్, నాకు ఏదైనా పర్వాలేదు, ఏది ప్రైస్ తక్కువ ఉంటే అది తీసుకుంటాను. ఇపి అండ్ మ్యాగీ, ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటాను. ఓకేనా? సో నెక్స్ట్, కాంప్లిమెంటరీ గూడ్స్. కాంప్లిమెంటరీ మీన్స్ టూ గూడ్స్ విల్ బి యూస్డ్ జాయింట్లీ. నాకు ఒక వాంట్ సాటిస్ఫై అవ్వాలి అంటే రెండు గూడ్స్ కావాలి, రెండు ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. దోస్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంటరీ. జాయింట్లీ యూ ఆర్ యూజింగ్ టూ గూడ్స్ హియర్, రైట్? ఇప్పుడు సపోజ్ బ్రెడ్ అండ్ బటర్, రెండు కలిపి కదా యూజ్ చేస్తాము. కార్ అండ్ ఫ్యూయల్, ఫ్యూయల్ లేకుండా కార్ రన్ అవుతుందా? రన్ అవ్వదు కదా. హలో, No, ma'am. ఓకే. సో కార్ ఫ్యూయల్ లేకుండా రన్ అవ్వదు. కార్ లేకుండా ఫ్యూయల్ ఏం చేస్తాము? కారు ఉండాలి, అయితే బైకో ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి కదా ఫ్యూయల్ వాడాలి అంటే. సో హియర్ యు ఆర్ యూజింగ్ టూ గూడ్స్ జాయింట్లీ టు క్రియేట్ ద డిమాండ్. సింగిల్ వాంట్ సాటిస్ఫై చేయాలి అంటే రెండు గూడ్స్ యూజ్ చేస్తారు, వాటినే కాంప్లిమెంటరీ గూడ్స్ అంటారు. సబ్స్టిట్యూట్స్ ఏంటి? మనం కంప్లీట్గా ఒక గూడ్ని ఇంకో గూడ్తో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, ఆల్టర్నేట్గా యూజ్ చేస్తున్నాం, రైట్? ఆల్టర్నేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని యూజ్ చేస్తున్నాం, ఏదో ఒకటి మాత్రమే. But in case of complementary, two goods jointly used to satisfy your single want. Those are called as the complementary goods. So just take the example as bread and butter. Okay. So bread price increase అవుతుంది అనుకోండి. Just Yes, ma'am. assume bread price is going to be increase, right? So in that case, సో బ్రెడ్ని ఏం చేద్దామంటే బిఆర్ అని రాద్దాము. నెక్స్ట్ బటర్. ఓకే, సో బటర్ డిమాండ్ ఈస్ గోయింగ్ టు బి రెడ్యూస్ హియర్, రైట్? సో వెనెవర్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద, whenever there is a high price for the bread, butter demand is going to be decrease. Why? బ్రెడ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే నేను బ్రెడ్ కన్జంప్షన్ తక్కువ చేస్తాను, తక్కువ తీసుకుంటాను. సో అలాంటప్పుడు బటర్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను? ఇంకా నేను బ్రెడ్డే తీసుకున్నప్పుడు బటర్ ఏం చేసుకుంటాను? నో యూస్ కదా, right? So whenever the bread price increases, butter demand is going to be decreases and vice versa. So whenever bread price decreases, butter demand is going to be increase. So bread price decrease అవుతే ఏం చేస్తాను? నేను ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ బ్రెడ్, ఒక 2 ప్యాకెట్స్ ప్లేస్ లో 4 ప్యాకెట్స్ తీసుకుంటాను. అప్పుడు అంతకు తగ్గ క్వాంటిటీ బటర్ కూడా నేను యూజ్ చేయాలి, రైట్? సేమ్ ఇఫ్ కార్ ప్రైస్ ఇంక్రీజెస్, ఇక్కడ సి పెడుతున్నాను అనుకోండి. ఇఫ్ కార్ ప్రైస్ ఇంక్రీజెస్, ఓకే, సో దెన్ ఫ్యూయల్ డిమాండ్. సో కార్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది? కారే ఎవరు పర్చేస్ చేయరు, తక్కువ పీపుల్ పర్చేస్ చేస్తారు, Right, రైట్? ma'am. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ వీఆర్ గెటింగ్ 2 lakhs 3 lakhs 5 lakhs కార్స్ కూడా ఉన్నాయి. ఒకనొక సిచ్యువేషన్ లో ఎర్లీ ఒక డెకేడ్ బిఫోర్, ఓకే, ఒక 10-15 years బ్యాక్, మనం హార్డ్లీ ఒక విలేజ్ లో 1 or 2 కార్స్ చూసేవాళ్ళం, ఓకేనా? అప్పుడు ఇన్కమ్ లెవెల్స్ అంత లేవు కాబట్టి అఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు. ఓకే, సో కారే తక్కువ పర్చేస్ చేసేవాళ్ళు, బైక్స్ కూడా తక్కువ వెళ్ళేది. ఓకే, సో ఆ టైంలో ఫ్యూయల్ డిమాండ్ ఎలా ఉండేది? పెట్రోల్ బంక్స్ ఎలా ఉండేవి? ఇట్స్ వెరీ లెస్, రైట్? ఎక్కడో ఒకటి కానీ కనిపించేది కాదు, బికాస్ డిమాండ్ ఈజ్ Yes, లెస్ ఫర్ ఫ్యూయల్, రైట్? బట్ నవ్ డేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? యు ఆర్ గెటింగ్ ద కార్స్ ఎట్ చీపర్ రేట్స్. 2 లక్షలు 3 లక్షలు లక్షలు కూడా కార్ వచ్చేస్తుంది, రైట్? ఈవెన్ ఫర్ 50,000 ఆల్సో గెటింగ్ ద బైక్, రైట్? yes, సో ఏమవుతుంది? ప్రైస్ తగ్గిపోయింది కదా. సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ద ఫ్యూయల్. కార్ రన్ అవ్వాలంటే, బైక్ రన్ అవ్వాలంటే ఫ్యూయల్ కావాలి కదా. సో యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ పెట్రోల్ బంక్స్ ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు, యూ కెన్ సీ నంబర్ ఆఫ్ పెట్రోల్ బంక్స్, బికాస్ ఫ్యూయల్ డిమాండ్ ఈస్ ఇంక్రీజ్. కస్టమర్ ఈస్ రిక్వైరింగ్ ద మోర్ ఫ్యూయల్ when compared with the early decade, right?
So if car price is more, fuel demand is less because car will not be purchased, fuel will not be used. If price is less, if it is decreased, everybody will purchase the car, everybody will use the fuel, the demand for fuel is going to be increases here. ఇక్కడ ఏం అర్థమవుతుంది మీకు? సో ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది చేంజ్ అవుతుందో ఆబ్వియస్లీ అది ఇంకొక ప్రోడక్ట్ పైన డిమాండ్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. బట్ ఇక్కడ చూపించే ఇంపాక్ట్ ఎలా ఉంది? దట్ ఇంపాక్ట్ ఇస్ ఇన్ నెగటివ్ వే, రైట్? సో ఆపోజిట్ డైరెక్షన్. ఇఫ్ కార్ ప్రైస్ ఇంక్రీజెస్, ఫ్యూయల్ డిమాండ్ డిక్రీజెస్, రైట్? అర్థమైందా ఈ పాయింట్? Yes, ma'am. అర్థం అవ్వలేదంటే అడగండి. ఓకే, అర్థమైంది. ఆపోజిట్ డైరెక్షన్, రైట్? సబ్స్టిట్యూట్ లో ఏం చూసాం మనం? సేమ్ డైరెక్షన్ లో మూవ్ అయ్యాయి రెండు. బట్ ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఏంటి? బోత్ విల్ మూవ్. ప్రైస్ ఆఫ్ వన్ కమోడిటీ అండ్ డిమాండ్ ఫర్ ద అదర్ కమోడిటీ మూవ్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ గూడ్స్, రైట్? Yes, ma'am. That is about the prices of related goods. Okay, so related goods means price of one commodity will have the impact on demand for the another commodity. Here these goods are called as the related goods. Related goods are of two types here: substitute goods and complementary goods. Substitute goods example is tea and coffee, right? For tea and coffee, here the price and demand moves in the same direction, will have the proportionate and positive relationship, right? And in case of complementary goods, we have opposite relationship between the price of one commodity and quantity demand for the another commodity. Means that moves in the opposite direction, inverse relation they have, right? Yes, ma'am. Yeah. Next point, the last point is number of buyers. So basically market size, okay, market demand, okay, that is basically influenced by the number of buyers, not on the population, right? Population is different, number of buyers is different. Okay, so India lo some around manaki enta oka like around 100 crores ఉన్నారు అనుకోండి జనాభా. అందరూ Yes. పర్చేస్ చేయరు కదా. మేబీ ఒక 1 crore నేను ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తున్నా అంటే ఒక 1 crore పీపుల్ ప్రిఫర్ చేస్తారు, right? So those people are called as the actual buyers, effective buyers, actual buyers, right? Will have the desire, ability, and willing, right? Here, that market size, market demand will be determined by the number of buyers here, right? If number of buyers are more, demand is more. If number of buyers are less, obviously the demand is less, right? And vice versa. Number of buyers or more means purchasing is happening very frequently. More quantities purchased by the buyers. Obviously, demand will be increased here. If number of buyers were less, then that means what? People are purchasing very less quantity of the goods. Yes. Obviously, the demand will be decreased here, Decreased. right? So this is about the demand determinant factors. Demand and demand determinant factors. This is very, very important. ఈ టాపిక్ అర్థమవుతేనే ఆ చాప్టర్ లో ఉన్న ఫర్దర్ టాపిక్స్ అర్థమవుతాయి. Yeah, అర్థమైంది. యా, ఎలాస్టిసిటీ, టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఓకే, మనకి అప్పుడు ఇక్కడ ఏం వస్తాయంటే ఎలాస్టిసిటీలో ప్రైస్ ఎలాస్టిసిటీ, ఇన్కమ్ ఎలాస్టిసిటీ. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్రాస్ ఎలాస్టిసిటీ. Here we are comparing two goods, right? One good price and another good demand. So it's called as cross elasticity. It comes into cross elasticity and advertisement. So apart from this, we have another determinant factor, that is advertisement efforts. Advertisement efforts means how the company can spend the amount on advertisement to promote their product. వాళ్ళ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడానికి ఎంత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ పెడుతున్నారు, ఎంత పెడుతున్నారు అనే దాన్ని బట్టి డిమాండ్ డిసైడ్ అవుతుంది. బికాస్ ఏమవుతుంది, సో నేను ఒక ఇండియాలో ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాను, నేను సౌత్ రీజియన్, అప్పుడు ఏం చేస్తాను, తెలంగాణలో లాంచ్ చేస్తున్నాను. ఒక తెలంగాణ అంటే నేను తెలుగు సెలబ్రిటీని తీసుకుంటాను బ్రాండ్ అంబాసిడర్ లాగా. ఓకే, తెలుగులో యాడ్ చేస్తాను, రిలీజ్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ దట్ సెలబ్రిటీ, సో వాళ్ళకి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో దిల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ దిల్ పర్చేస్ ద ప్రోడక్ట్. ఓకే, ఇది సేమ్ తెలుగు అడ్వర్టైజ్మెంట్ ని తెలుగు సెలబ్రిటీని తీసుకెళ్ళి నార్త్ రీజియన్ లో పెడితే నాకు వర్కౌట్ అవుతుందా? లేదు. వర్కౌట్ అవ్వదు కదా. సో ఐ నీడ్ టు సెలెక్ట్ సమ్ నార్త్ మీన్స్ బాలీవుడ్ యాక్టర్స్ and I need to do the ad in the Hindi language, right? So then మళ్ళీ నాకు ఎఫర్ట్స్ పడతాయి కదా. I need to spend much amount on that again. ఇక్కడ ఒకటి చేశాను, మళ్ళీ అక్కడ కూడా నేను యాడ్ చేయాలి, దానికి కూడా నాకు అమౌంట్ పడుతుంది, రైట్? సో నేను ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నాను, రైట్? ఎంత ప్రమోట్ చేయగలుగుతున్నాను నా ప్రోడక్ట్ ని, హౌ మచ్ ఐ కెన్ ఏబుల్ టు ప్రమోట్, హౌ మచ్ అమౌంట్ ఐ కెన్ ఏబుల్ టు స్పెండ్ ఆన్ దట్ అడ్వర్టైజ్మెంట్.
రైట్. సో దాన్ని బట్టి నా డిమాండ్ డిసైడ్ అవుతుంది. ఈ తెలంగాణ ఒక్కదానిలోనే చేస్తాను, నాకు తెలుగు లాంగ్వేజ్లోనే చేస్తాను, తెలుగు సెలబ్రిటీనే తీసుకుంటాను అంటే నాకు అమౌంట్ తక్కువ అవుతుంది, డిమాండ్ కూడా ఓన్లీ తెలంగాణ రీజియన్ నుంచే వస్తుంది నాకు, వేరే రీజియన్స్ నుంచి రాదు. బికాస్ ఐమ్ నాట్ ప్రమోటింగ్ మై ప్రోడక్ట్, దే డోంట్ నో అబౌట్ మై ప్రోడక్ట్. రైట్. దట్ ఈస్ ద థింగ్. అలా కాదు, ఐ వాంట్ టు స్ప్రెడ్ మై ప్రోడక్ట్ ఆల్ ఓవర్ ద ఇండియా. నాకు కంప్లీట్ ఇండియాలో అన్ని రీజియన్స్ కవర్ చేయాలంటే ఒక 4 to 5 లాంగ్వేజెస్ లో నేను యాడ్ చేయాలి, 4 to 5 బ్రాండ్ అంబాసిడర్ని చూస్ చేసుకోవాలి, ఏరియాని బట్టి ఎక్కడెక్కడ ఎవరు ఫేమస్ ఆ ఫేమస్ పర్సనాలిటీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి పే చేయాలి. రైట్. సో అప్పుడు ఏమవుతుంది, నా అమౌంట్ హ్యూజ్ అవుతుంది ఎక్స్పెండిచర్, బట్ ఐ కెన్ గెట్ ద డిమాండ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఇండియా. Right. So if advertisement efforts are more, then you can expect the more demand. If advertisement efforts are less, that will influence the lesser people and you'll get the lesser demand. That is also one of the factor. Determine